జగన్ మాట్లాడు ఉండడు, ఈ టీటీడీ ఈఓకి ఇది చైర్మన్ వీళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళతో కూర్చున్నప్పుడు చెప్పుకొచ్చినటువంటి పాయింట్ ఇట్లా శ్రీరంగంలో 10 రోజులు ఉంది, మనం కూడా 10 రోజులు పెడితే క్రౌడ్ కొంత కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. అలా పెట్టినప్పటి నుంచి అలా 10 రోజులు అనేటప్పటికి చాలా వరకు ఒత్తిడి తగ్గింది, ప్రశాంతంగా నడిచిపోయింది. ఇప్పుడు ఈ ట్రిప్ ఏమైంది విషయము, అదే కొనసాగిస్తామన్నారు. వెరీ గుడ్. కొనసాగించాలన్నప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చాను, నేను వచ్చినోడు నేను క్యూ లైన్లోకి వెళ్ళిపోతా. అక్కడ పెట్టడం కూడా దాదాపు 97 ఏమో క్యూ లైన్లు పెట్టారు, 97 కౌంటర్లు పెట్టారు. కింద దాదాపుగా 97 కౌంటర్లు, పైన 1, 2 పెట్టినట్టున్నారు తిరుమల కొండ మీద కూడా. ఈ వచ్చేటటువంటి వాళ్ళకి తెల్లవారుజామున 4 గంటలకి టోకెన్లు ఇస్తామన్నారు. ఈ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే మనం ముందే వెళ్ళిపోయి పొద్దున్నే వెళ్ళి కూర్చుంటే లైన్లో తీసుకోవచ్చు కదా అనేసి చాలామంది వచ్చేసారు. వచ్చినటువంటి వాళ్ళ దీన్ని అంచనా వేయాల. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిందూ చైతన్యాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారు వీళ్ళు. హిందువులు ఇవాళ దేశవ్యాప్తంగా చైతన్యవంతులు అవుతున్నారు, ఆలయాలకు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళల్లో ఒక బలమైనటువంటి సెంటిమెంట్ రగులుతోంది. గ్రౌండ్ లెవెల్లో మత మార్పిడుల ఇంపాక్ట్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మైనారిటీ బుజ్జిగింపు చర్యలు కావచ్చు, వీళ్ళల్లో ఒక మన దేవుళ్ళ